హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మేము లాంగ్ జర్నీ ప్లాన్ చేసాం. ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం, ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాం. మేబీ ఒక వన్ వీక్ పట్టొచ్చు ఇంటికి తిరిగి వెళ్ళడానికి. అయితే ఈ జర్నీలో మీకు అద్భుతమైన దేవాలయాలు, అద్భుతమైన చారిత్రక కట్టడాలు చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే అక్కడ మా ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. టుడే మా ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళాలి. చివరికి ఈరోజు ఒక మంచి దేవాలయాన్ని, శివాలయాన్ని చూపించి ఆ తర్వాత చివరికి ఈ సాయంత్రం కల్లా మా ఫ్రెండ్ రూమ్కి అయితే చేరుకోవాలి. నెక్స్ట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 4-5 డేస్ డైలీ షెడ్యూల్స్ ఉంటాయి. డైలీ వీడియోస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అయితే వీడియోస్ వరుసగా రాబోతున్నాయి. మేమైతే గట్టిగా ప్రిపేర్ అయ్యాం భయ్యా. బాగా లగేజ్ కూడా బాగా సర్దేశాం. ఇక్కడ మీరు 2 బ్యాగులు సర్దాం మొత్తం. ఇక్కడ చూస్తే మీకు ఈ లగేజ్లో బట్టలు సర్దుకున్నాం. బట్టలు ఈ విధంగా బట్టలు సర్దుకున్నాం. దాంతోపాటు ఒక లగేజ్లో ఒక బ్యాగ్లో కెమెరా ఎక్విప్మెంట్, మొబైల్, అలాగే మైక్, ట్రైపాడ్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. యాక్చువల్లీ 2 డేస్ బండి గురించి ట్రై చేసాం అనమాట. బండి దొరకలేదు. ఫైనల్గా ట్రై చేస్తే మా బావ ఇచ్చాడు అనమాట, తీసుకెళ్ళండి అని. ఎందుకంటే ఎవరెవరు బండి మరి అయినా 2 డేస్ ఉంచుకుని ఎవడు కదా. అదే 2 డేస్ అంటే 2 డేస్ కాదు, 1 వీక్ ఉంచుకుంటారా అని ఎవడెవడు బండి, కానీ వాడిచ్చాడు. థ్యాంక్స్ టు హిమ్. ఇప్పుడైతే మనం శివాలయానికి వెళ్దాం. ఫైనల్గా మా ఫ్రెండ్ రూమ్ని అయితే చేరుకుందాం. శివాలయం వీడియో మాత్రం నెక్స్ట్ వస్తుంది. సో వెయిట్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కొట్టట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు, మర్చిపోతున్నారు చాలామంది. సో సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ డూ దిస్ దా. స్పీడ్ కొట్టు. ఓకే ఎంక్వైరీ చేద్దాము. అటు వెళ్తున్నాం కదా, బాగా ఎంక్వైరీ చేసి ఇంకా మంచి ప్లేస్ ఇంకేమన్నా ట్రై చేయాలి. బాగా ఎంక్వైరీ చేయాలి. మరి అంతగా తప్పదు. ఇంటికి వెళ్ళి అడుక్కోవడమే, ఊరు వెళ్ళి అడుక్కోవడమే. బాబు మీ ఊళ్ళో ఏమైనా చారిత్రక కట్టాలు ఉన్నాయా, మంచి మంచి ప్లేస్లు ఉన్నాయా అని. గురుగారు ఏంటంటే బాగున్నారా? ఇటేనా? మనకి డేట్లతో సంబంధం లేదు. వీడియోలు షూట్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ సుధాకర్ తాడు కదా, కొత్త ఛానల్. ఎక్కడ మీ ఊరు? అది కదా గురుగారు రోల్ అవుతాను. సరే అయితే అంతా బాగా అంతే కదా. రైట్ సైడ్ చిన్న రూటే వస్తాయి. వెళ్ళొచ్చాను అలాగే వెళ్ళాలి. బాగుందిరా. పత్తి బాగా ఎక్కువ పండిస్తాను మీకు. ఎక్కువ ఉంటుంది నీకు. చూసినా కదా చాలా బాగుడుగురా. లెఫ్ట్ రైట్ అర్థం కాదు బాబాయ్. ఏమొకలండి మెట అటా వెళ్ళిపోవచ్చు. బండి మనకు వెళ్ళిపోవచ్చా?
బ్రిడ్జ్ ఎట్టు ఉంటుంది? బ్రిడ్జ్ అదే మనకి గంట బ్యారేజ్ తగులుతుందా? శ్రీముఖం ఎట్టి నుంచి వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గర దూరం బళ్ళు తాగిస్తారు అక్కడ బళ్ళకి తాగిస్తారు ఇచ్చి అడగండి. వెళ్ళిపోతా లేదు వెళ్ళదా? లేదు అవసరం వెళ్ళాలంటే పడవ ఎక్కిస్తారు బండి 50 రూపాయలు ఎంత ఉంటుంది బండి? అవసరం లేదు. తాత మనకి శ్రీముఖలింగం తాత కాదురా. మా బండి పార్క్ చేసి తాళం వేసి వెళ్ళడానికి ఉందా? మన పాల్కొండ అక్కడ పెట్టేసి అవతలకి వెళ్తే గుడి దగ్గరేనా? దగ్గరేనా? ఇటు వెళ్ళాలరా? ఇప్పుడు నీరు లేదురా. ఏమిరా బాలరాజు అలాగే అట్నుండి వస్తే ఏం చేస్తావు? అట్టుండి వచ్చినప్పుడు కదా మరి అలా అక్కడ జనాలు ఉన్నారు అటు వెళ్ళి చూద్దాం. గుడిలా వాళ్ళు అక్కడ దగ్గర గురులు ఉన్నాయి. ఆ గురువు గారిని వెళ్ళి ఎరిగి అయినా గుడి ఎక్కడ ఉంది? కనిపిస్తుందా? అలా కొండ మీద చివరి నుండి అదే అనుకుంటారు. మరి 1 కిలోమీటర్ అంటారు. ఇది కదరా కొండ మీద నడుచుకొని వెళ్ళాలన్నారు కదా. పండు కూడా ఉండదు. మరి అక్కడే మరి గుడి ఎక్కడరా? ఏంటి ఇవి లేవు, ఏటి లేవు, ఓడలేవు, ఏటి లేవు. తాత మనకి శ్రీముఖలింగం గుడి వైపు పెట్టాలా? నీకు వాడకి వెళ్ళి పక్కన పెట్ట. ఎక్కడ ఉంది వాడ? ఎక్కడ ఉంది ఈ ఊరికడే తిరిగిపోయినాయి. ఊరు మంద పాల్కొండ. ఆహా ఈ కోట్లో గట్రా కోటకొంతుంది. ఇది పోనీ సరే. అల్లవరా గోపురం కనిపిస్తుందా? అల్లవరా చెట్ల మధ్యలో.
మార్చిలో మార్చిలోనా ఫిబ్రవరిలోనా ఏదోరా బస్ స్టాప్ ఎందుకు వెళ్ళాలి ఇంకా ఇక్కడ పెట్టిరా కదా హ్యాపీ ఇంకా రూమ్ డోర్ ఓ చూడరా సెకండ్ క్లాస్ నేను ఒప్పుకోను